ఆపరేషన్ పిఓకే కాల్పుల విరమణ తర్వాత మారిన సీన్. పాక్ ఒక తూటా వేస్తే మీరు మిసైల్స్తో బదులివ్వండి. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు. పాకిస్తాన్ పిఓకేను ఉగ్రవాదులను అప్పగించాల్సిందే. ఈ విషయంలో ఆ దేశానికి గత్యంతరం లేదు. పిఓకే విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు. త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ సమావేశం. సరిహద్దుల్లో పరిస్థితులపై చర్చ అంటూ చూస్తున్నాం. ప్రధాని మోడీ నిన్న కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత కొంత వ్యతిరేకత దేశవ్యాప్తంగా కూడా రావడం జరిగింది. సో మోడీ పాకిస్తాన్ పైన యుద్ధం చేయడం వెనకడుగు వేసి అని చెప్పేసి చాలా విమర్శలు కూడా రావడం జరిగింది. సో దాన్ని మేబీ కప్పిపుచ్చుకోవడానికి మరి ఇలాంటి ఆపరేషన్ పిఓకే అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చిండా అనేటువంటి అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయి. సో మొత్తానికైతే కొంత నష్ట నివారణ ఏదైతే జరిగిందో దాన్ని కప్పిపుచ్చడానికి కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టయితే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో కాల్పుల విరమణ తర్వాత పరిస్థితిపై ప్రధాని మోడీ హై లెవెల్ సమావేశం నిర్వహించారు. ఆదివారం త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. తాజా పరిస్థితులపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ విషయంలో త్రివిధ దళాలకు ఫుల్ పవర్స్ ఉంటాయని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తి కాలేదని, పాక్ ఒక్క తూటా వేస్తే మనం మిసైల్స్తో సమాధానం చెప్పండి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పిఓకే విషయంలో భారత వైఖరి మారదని, తమకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని అన్నారు. పాకిస్తాన్ పిఓకేతో పాటు ఉగ్రవాదులను అప్పగించాల్సిందేనని స్పష్టం చేశారు. వారికి వేరే గత్యంతరం లేదన్నారు. ట్రంప్కు కౌంటర్ అంటూ స్థానం. సో కశ్మీర్ విషయంలో మధ్యవర్తం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ఆదివారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారత్ కీలక ప్రకటన చేసింది. తమకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని కరాఖండిగా చెప్పింది. కశ్మీర్ గురించి మాట్లాడుకోవడానికి కొత్తగా ఏమీ లేదని, పిఓకేను భారత్కు తిరిగి ఇవ్వడం ఒకటే మిగిలి ఉందని స్పష్టం చేసింది. పాక్ ఇంతకు మించి ఏమైనా మాట్లాడాలనుకుంటే ఉగ్రవాదులు అప్పగించాకే చర్చలకు అవకాశం ఉంటుందని తేల్చి చెప్పింది. కశ్మీర్ విషయంలో ట్రంప్ ఆఫర్ను పాక్ ప్రధాని షహబాజ్ స్వాగతించారంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక అందరూ కలిసి భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రధాని మోడీ చేయాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా కొన్ని కఠినమైన నిబంధనలు పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే భారతదేశం అనేది ప్రపంచ దేశంలో చాలా వాటికి కూడా ఒక బిజినెస్ వ్యాపారం చేసుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది ఇక్కడ భారతదేశంలో. సో మనం కనుక 140 కోట్ల మంది ప్రజలం కనుక ఖచ్చితంగా ఏకతాటిపైన నిల్చుంటే ఏ దేశం కూడా మనకు పోటీ రాదు, సాటి రాదు అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. ఈసారి విధ్వంసమే. అమెరికా వైస్ ప్రెసిడెంట్తో మోదీ, పాకిస్తాన్ మళ్ళీ దాడి చేస్తే ఊరుకోం, సీజ్ ఫైర్లో భాగంగా సహనంతో ఉన్నాం, అయినా తీరు మారకపోతే సమాధానం తీవ్రంగా ఉంటుంది. యుఎస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్తో ప్రధాని మోడీ అంటూ చూస్తున్నాం. మధ్యలో ట్రంప్ ఎందుకు, వీళ్ళు రాహుల్ గాంధీ కూడా ఇదే అవకాశంతో మొత్తానికైతే బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. 9 ఉగ్రవాద శిబిరాల ధ్వంసం, కీలక ముష్కర్ల హతం, మీడియా సమావేశాలు త్రివిధ దళాలంటూ చూస్తూ ఉన్నాం. అది అందరికీ తెలిసిన విషయమే. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.